అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎక్కువగా పెళ్లి భోజనాల్లో విందుల్లో పెడుతూ ఉంటారు కదా, అటువంటి రెసిపీని మన ఇంట్లో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపించేస్తున్నాను. ఇదేంటంటే కాలీఫ్లవర్ 65 అనమాట. చాలా బాగుంటుంది, క్రిస్పీగా. అది ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో సాంబార్ చేసుకున్నప్పుడు లేదా రసం ఉన్నప్పుడు ఇలా చేసుకొని సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఏంటంటే ఈ కాలీఫ్లవర్ని మనం కట్ చేసుకొని దీన్ని వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ దీన్ని మనం వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. దీనిలో ఏంటంటే కొంచెం కాస్త ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని దాన్ని ఒక ఫిల్టర్ చేసేసుకోవాలి వాటర్ అనేది. ఇలా ఉడికిన తర్వాత దీనికి కావాల్సిన మిశ్రమం అనేది కలుపుకోవాలన్నమాట. ఉంది కదా, ఆ ఉడుకుతున్నప్పుడు నెక్స్ట్ దీనికి కావాల్సిన పిండి మిశ్రమం అనేది ఇక్కడ మనం రెడీ చేసేసుకుందాం. ముందుగా ఏంటంటే రెండు స్పూన్ల మైదా పిండి అలాగే 1 స్పూన్ వరిపిండి ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది, అందుకోసం. నెక్స్ట్ 1 స్పూన్ ఏమో శనగపిండి, అలాగే ఇంకా నెక్స్ట్ దీనిలో ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్లు అనమాట కార్న్ఫ్లోర్ వేసాను. కార్న్ఫ్లోర్ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం చిటికెడు బేకింగ్ సోడా, అలాగే కొంచెం గరం మసాలా లేకపోతే చికెన్ మసాలానే వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ధనియాల పొడి, కొంచెం పసుపు. ఈ పసుపు వేసిన ప్లేస్లో మీరు ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు, ఆరెంజ్ ఫుడ్ కలర్. అలాగే ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కారం. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా ముక్కలకు పడుతుంది. సో దీన్ని ఏంటంటే ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక నెక్స్ట్ మనకి ఈ కావాల్సిన రీతిలో మనం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మిశ్రమం అనేది. చూడండి, ఇక్కడ చూస్తున్న విధంగా ఈ విధంగా అయితే మనకి సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే అవి ఉడికిపోతూ ఉంటాయి కదా, ఇలాగా దాన్ని మనం చిల్లుల గిన్నెలో వేసుకొని వాటర్ అంతా కూడా పోయే వరకు దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ పెట్టుకున్న ముక్కలు అనేవి ఇప్పుడు మనం యాడ్ చేసేసుకున్నాం. చూడండి, ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ పట్టించేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి మూత పెట్టి. ఎందుకంటే ఈ పిండి మిశ్రమం అంతా ముక్కలకు పట్టి మనకి మంచిగా టేస్ట్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది. అక్కడ 10 మినిట్స్ తర్వాత ఏంటంటే ఒక బాండీ పెట్టుకొని కొంచెం గట్టిగా ఉన్నది మందంగా ఉన్నది పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయినాక ఇది అనేది కొంచెంగా వేసుకోవాలి. మనం పునుగులు అలా ఎలా వేసుకుంటామో పకోడీ అది సేమ్ అలాగే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువైతే మనకి చాలా క్రిస్పీగా భలే వస్తాయి. ఇక్కడ పర్వాలేదు, నేను వేసాను అంటే కొంచెమే వేసాను, అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 3 టైమ్స్ అనేది వేసాను అనమాట. 3 వాయిల్గా వేసాను అంతే. ఒకేసారి వేసుకుంటే ఎక్కువ మొత్తంలో ఒకేసారి అయిపోతుంది, అలా అయినా చేయొచ్చు. సో అది మన ఇంట్లోనే చాలా ఈజీగా పెళ్లి భోజనాల్లో చేసుకున్నట్టుగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫుడ్ కలర్ వేసుకుంటే సేమ్ వాళ్ళు వేసేటప్పుడు ఎటువంటి కలర్ వస్తుందో అలాగే వస్తుంది. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా హెల్దీ పరంగా, సో కాబట్టి అందుకోసం నేను వేయలేదు. ఒకవేళ ఇంట్లో అవైలబుల్ ఉన్నా వేసుకోండి. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మనం కాసేపు వరకు కదపకుండా చక్కగా ఇలా వేగిన తర్వాత 2 సైడ్లు ఒకసారి టర్న్ చేసుకొని బాగా వేగిన తర్వాత మనకు తెలుస్తుంది కదా, చూడండి కలర్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే మనకి వేగినట్టే. ఆల్రెడీ ఉడుకున్నాయి కాబట్టి త్వరగానే వేగిపోతాయి. ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా, ఒక వాయి తీసేసి పక్కన పెట్టేశాను. అలాగే ఇంకా
రెండో వాయి కూడా వేసాను. ఇది కూడా అయిపోయినాక మూడో వాయి కూడా వేసేసిన తర్వాత ఇంకా నాకు అందులో ఆ పిండి మిశ్రమం అనేది మిగిలింది. సో దానిలో ఏంటంటే వాళ్ళు వేస్తారు కదా లాస్ట్లో మనకి జీడిపప్పు కానీ లేదంటే పల్లీలు కానీ వేయించి వేస్తారు కదా. సో ఆ విధంగా కూడా మనం ఆ పిండి మిశ్రమంలో మిగిలిన పిండి మిశ్రమంలో కొంచెం నేను పల్లీలు వేసి కలుపుకున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా, చూడు ఈ పిండి మిశ్రమంలో ఆ పల్లీలు అనేవి కలిపేసుకొని బాగా నెక్స్ట్ ఆ వాయి అయిపోయిన తర్వాత ఇది ఏంటంటే అక్కడ నేను చిల్లుల గరిటె అన్నది పెట్టాను కదా, దానిలో వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందని అలా పెట్టాను. సో అలా వేసేసుకొని అది కూడా వేయించేసి పక్కకు తీసేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా కొంచెం ఉన్న పిండిలో నేనేంటంటే పచ్చిమిర్చి కరివేపాకు అది కూడా పచ్చిమిర్చి కట్ చేసేసి కరివేపాకు వేసి అది కూడా ఆ పిండిలో డిప్ చేసేసి ఆ మిగతా ఆ వేడిగా ఉంది కదా ఆయిల్ అందులో వేసేసి దానిలో సర్వ్ చేసుకుంటే చాలా నీట్గా బాగుంటుంది. ఆ పచ్చిమిర్చి ఇంకా అలా నూనెలో వేగిన తర్వాత ఇంకా కారం కూడా ఉండదు, చాలా ఈజీగా తినేయచ్చు. సాంబార్ అయితే ఇంకా ఎంచక్కా నంచుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా బాగుంటుంది. ఇలా కూడా చేసుకున్నాక మొత్తం ఇలా వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ చూసుకోండి డిష్ అవుట్ చేసేస్తున్నాను. సో ఇంతే అండి, చాలా ఎమ్మీగా కరకరలాడుతూ పెళ్లి భోజనాల్లో దొరికే కాలీఫ్లవర్ పకోడీ అన్నది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.